బూతులు, నీచపు రాతలు, వ్యక్తిత్వ హననాలు, మహిళలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు. ఒక రకంగా ఇదంతా ఒక పార్టీ కోసం చేస్తున్నారా? లేదు అంటే పత్రికలు పూర్తిగా దిగజారిపోతున్నాయా అనే చర్చ అయితే నడుస్తోంది. ఇది వైసీపీ యాజిటేషన్ గా చూడాలా? లేదు అంటే జ్యోతిలో ఆయన ఆర్కే గారి పలుకు అనేది ప్రతి వారం రాస్తూ ఉంటారు. అందులో ఒక బెట్టు దిగిపోయారా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులుగా నిరసనలు చేశారు, ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేశారు. ఓకే, వాళ్ళ మీద ఎంతవరకు యాక్షన్ ఉంటుంది, అరెస్టులు ఉంటాయి, అవన్నీ మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఏమో, అవన్నీ జరుగుతాయా లేదని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎంతవరకు నైతికం అనేది మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశమైన అంశమే. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవంగా మీడియా అనేది ఓకే, ఒకప్పుడు మీడియాతో పోల్చుకుంటే ఇప్పుడు మొత్తం అది కరప్ట్ అయిపోయింది అనుకోండి. కానీ మరీ కిందకి 2-3 అడుగులు దిగిపోయి దిగజారి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోందా? మొన్న ఆర్కే పలుకులో రాసిన రాతలు కానీ, లేదు దాని మీద వైసీపీ చేస్తున్న యాజిటేషన్ కానీ, అది వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారని పక్కన పెడితే అది ఎంతవరకు నైతికం? అంటే అతను కావాలనే రాస్తాడు, కావాలనే అంటాడు. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఆయనకి పనులు కావాలి. ఈయన ఎవరైనా పేరు చెప్తే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి, ఈయన ఎవరి పేరైనా చెప్తే ఎంపీ టికెట్లు ఇవ్వాలి, ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళని పీకిచ్చాలి, ఇట్లాంటివి ఉంటాయి. అంటే బాబు గారి దగ్గర చనువు కావాలి అంటే బాబు గారికి ఒక విక్టిమ్కి ఇచ్చే గౌరవమును కార్యకర్తకి ఇచ్చే గౌరవం చాలా తేడా ఉంటుంది. బాబు గారు అంటే కనబడగానే కాళ్ళకి నమస్కారం పెట్టేసి మీరే దేవుడు సార్ అనేటటువంటి వాళ్ళని అంటారు ఆయన. అదే ఈయన దండం ఏం పెట్టడు. ఏందండి బాబు గారు, ఏంది అంటాడు ఈయన. చూశారు కదా ఇంత ముందు ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు, నా కొడుకులకి ఏందండి మీరు అని మాట్లాడలేదు ప్రభుత్వ ఉద్యోగులు మార్చేయండి. అక్కడ బేసిక్ గా ఏంటంటే జర్నలిజం ఫీల్డ్ లో స్ట్రింగరు, స్టాఫ్ రిపోర్టరు, ఆ తర్వాత బ్యూరో చీఫ్, ఇట్లాగా స్టెప్ బై స్టెప్ ఎదగడం వేరు ఒక ఆస్పెక్ట్. అలా కాకుండా జర్నలిజంలో యాజమాన్యాలకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు లేదా ఇంకొక సంక్షోభాలను గమనించి మనం చూస్తున్న బీట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని గమనించి వాళ్ళకి మధ్య అవినాభావ సంబంధం కుదిర్చి మనం లబ్ధి పొందడం అనేటటువంటిది వ్యాపారం అవుతుంది, కానీ జర్నలిజం కాదు. బేసిక్గా రాధాకృష్ణ గారు ఏమీ అట్లాగా స్టెప్ బై స్టెప్ ఎదిగినటువంటి వాడు కాదు. తెలుగుదేశం బీటి జర్నలిజం చేశాడు ఆయన. తెలుగుదేశం బీటి జర్నలిజం చేస్తున్నప్పుడు తెలుగుదేశంలో ఎవరెవరి దగ్గర డబ్బులు ఎట్లా ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టగలరు తెలుసు. ఆంధ్రజ్యోతిలో ఇది రాస్తే పేరు పడితే చాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆర్థిక స్తోమతలు ఏంటో తెలుసు. అదే సందర్భంలో తన యాజమాన్యం ఆర్థిక సంక్షోభంలో ఉంది, సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతుంది అని తెలిసింది. ఆ సంస్థకి అట్లాంటి తప్పు చేస్తున్నటువంటి అప్పుడున్న యజమాని యొక్క బలహీనత గమనించాడు ఆయన. ఆ బలహీనతని మరింతగా ప్రొవోకేట్ చేసి చివరికి ఆ యజమాని ఆ పేపర్ అమ్ముకునేలా చేసి ఇందులో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది చేత అందులో ఇన్వెస్ట్ చేయించి పేపర్ తీసుకున్నాడు. తీసుకున్నాక తెలివైన ఎత్తుగడ ఏంటి ఆ రోజున జరిగింది, ఆ జగదీష్ ప్రసాద్ అనుకుంటా యజమాని భూములతో సహా అంటే యావదాస్తి అన్ని హక్కులతో సహా అని రాయిపించుకున్నాడు. రాయిపించుకుని అప్పుల పాలైన యజమానికి ఆ అప్పు తను తీర్చి పెడతానని చెప్పాడు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చిన ఈయనకి అంత డబ్బులు? ఈయనేమన్నా సినిమాల్లో లాగా చెమటనిట్లాగా చల్లితే డబ్బులు రాలుతుంటాయా మనకి? సినిమాల్లో అయితే కనుక హీరో గారు ఓసారి ఇట్లా 4 ఇళ్లలో పేపర్ వేస్తాడు, 4 ఇళ్లలో పెట్రోల్ కొట్టొస్తాడు, పాల ప్యాకెట్లు వేయగానే డబ్బులు వచ్చేస్తాయి ₹1,00,00,000. ఇది నీ జీవితంలో సాధ్యమవుతుందా? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు డబ్బులు? అకస్మాత్తుగా తెలుగుదేశంలో ఉన్న ఒక 4-5 నాయకుల చేత పెట్టుబడి పెట్టించారు చంద్రబాబు. ఎందుకు పెట్టించారు? తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు గారు తీసుకోవడానికి సింబల్కి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు, న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు ఆ విషయంలో కీలకమైన వ్యక్తులతో దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చిన వ్యక్తి ఆయన. ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి సింబలు, పార్టీ పేరు, చంద్రబాబు గారు యజమాని కావడానికి సహకరించిన కీలక పాత్ర రాధాకృష్ణ. అంటే ఆయన జర్నలిజం చేశాడా, లేకపోతే కనుక మీడియేటర్షిప్ చేశాడా, లేకపోతే బ్రోకరేజం చేశాడా? ఆ రోజున చెయ్యబట్టి ఆ రోజున ఆ పని పార్టీ ఈయనకు వచ్చింది. అంతటి హెల్ప్ చేసినందుకు చంద్రబాబు గారు ఈయనకి ఒక పవర్ ప్లాంట్ ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం దగ్గర. అది కొంత ఆస్తి సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతికి వచ్చినటువంటి క్రైసిస్ని ఈయన క్యాష్ చేసుకుని తీసుకున్నాక మీరు ఇప్పుడు ఆ విజయవాడలో బందర్ రోడ్లో ఇదివరకు ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉండేది. అది 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది. విశాఖపట్నంలో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి. వాటిని కష్టం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలా? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? ఒక పర్పస్ కింద ఇచ్చింది, ఒక ఇండస్ట్రీ పర్పస్కి. ఆ ఇండస్ట్రీ ఆ పర్పస్ కింద పని చేయకపోతే భూమి వెనక్కి ఇచ్చేసా ప్రభుత్వానికి. అంతే కదా రూలు. అట్లాగే కదా కొన్ని తీసుకుంది ఇప్పుడు. మరి వీటికి ఆ భూమిని అమ్ముకోవడానికి పర్మిషన్ ఎట్టు ఇచ్చారు? చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వచ్చింది. అప్పుడు దాన్ని అమ్మితే 100 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఇలా కాకుండా ఆయనకి ఇంకెక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? కాబట్టి ఆయనకి అసలు ఆ శక్తిని ఇచ్చింది ఇక్కడ చంద్రబాబు గారు. కాబట్టి ఆయన తెలుగుదేశం వల్ల ఎదిగి, తెలుగుదేశం వల్ల లబ్ధి పొంది, తెలుగుదేశం వల్ల సెటిల్ అయినటువంటి వాడు. ఆయన తెలుగుదేశం కోసమే పేపర్ నడుపుతాడు. ఇదివరకు మీరు అబ్జర్వ్ చేస్తే, నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను 10th క్లాస్ ఆ టైంలో చదివే రోజుల్లో కానీ, ఇంటర్మీడియట్ ఆ టైంలో రోజుల్లో ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ ఫేవర్, ఈనాడు ఒక్కటే తెలుగుదేశం. ఆంధ్రజ్యోతి, ఉదయం, వార్త ఇవన్నీ కాంగ్రెస్ ఫేవర్ ఉంది. కాస్త అంటే ఫేవర్ అనను, ఫ్లేవర్ ఉంది, కాంగ్రెస్ ఫ్లేవర్ ఉంది. ఈనాడు ప్యూర్ తెలుగుదేశం ఫ్లేవర్ ఉండేది. కానీ అందరూ జర్నలిజం రాసేవాళ్ళు. రాస్తా ఎడిటోరియల్ కాలంలోనో, థర్డ్ పేజీ కాలంలోనో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాస్త ప్రేమను చూపించేవాళ్ళు వాళ్ళ పార్టీ. అంతేగాని వేరే పార్టీల మీద ద్వేషం చూపించేవాళ్ళు కాదు. ఈనాడు మాత్రం వేరే పార్టీల మీద ద్వేషం చూపించేది, రాజశేఖర్ మీద, ఇంకొకటి మీద. మిగతా వాళ్ళు జ్యోతి కానీ ఇట్లాంటివి ఉండేది కాదు. కాస్త నైతిక విలువలు ఉండే ఆ రోజున. ఆ నైతిక విలువలు ఈవెన్ ఈనాడు దాన్ని ఏమంటారంటే చీర కట్టిన వ్యభిచారం చేస్తుంది. ఆంధ్రజ్యోతి బట్టలు ఎప్పదీసి వ్యభిచారం చేస్తుంది. ఇంతకు మించి ఏం లేదు అక్కడ. ఇది ఓపెన్ గా నేను ఇదిరా అంతే, నేను పత్తిత్తును కాదు, ఎవడు పత్తిత్తు కాదు. వ్యభిచారం చేసే మహిళ ఏం ఫీల్ అవుతుంది? ప్రతి భార్య తన భర్త దగ్గర సంసారం చేసేటప్పుడు తను వేరే వాళ్ళని మనసులో ఉంచుకుని చేస్తుంది. వాళ్ళు పతివ్రతలు కాదు, నేనైతే పతివ్రతని, ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చినోడి పట్ల నేను ప్రేమగా ఉంటానని చెప్పిందంట వెనకడకు. ఒక ఎడిటోరియల్ కాలం ఇది ఒక పుస్తకంలో రాశారు అప్పుడు, వ్యభిచారం మీద రివ్యూ చేసినప్పుడు. ఎట్లాగా మీరు సైకలాజికల్ గా వాళ్ళతో ఉండగలుగుతారు అంటే, అట్లాగా వాళ్ళందరూ తప్పుడోళ్ళయా, చంద్రబాబు వల్ల లబ్ధి పొందినో ఆయనకి చేయలేదు. అదే నేనైతే కనుక చంద్రబాబు వల్ల లబ్ధి ఉందని కాబట్టి చంద్రబాబు సేవ చేస్తున్నానని చెప్తాడు. ఇప్పుడు మన సామాన్య ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్ చెబుతాడు, నేను జర్నలిస్ట్ కాదయా, నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంప్లాయీగా పనిచేశాను, ఎదిగాను, పార్టీ వల్ల ఎదిగాను కాబట్టి, పార్టీ వల్ల సంపాదించుకున్నాను కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, తప్పేంటి అంటాడు ఆయన. అందుకే ఆయన అప్పుడు ఆ వ్యాఖ్యలు చేసిన సినిమా వాళ్ళకి సంబంధించి ఎవరు పెద్ద పట్టించుకోలేదు. నేను అనేది బేసిక్ గా వీళ్ళు జర్నలిజం కాదు, వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం జర్నలిజానికి ప్రతినిధి. అతను జర్నలిజాన్ని సర్వనాశనం చేయడంలో మొదటి వ్యక్తి ఆయన రాధాకృష్ణ. రామోజీరావు గారు వెనక నుండి పొడిచేవాడు జర్నలిజాన్ని, ఈయన ఎదురొచ్చి పొడిచాడు. ఏంటంటే చాటుపాటు పొడులు చండాలంగా పొడితే లేచిపోవాలి అంతే అన్నాడు, లేచిపోయింది. కాబట్టి ఆ తర్వాత తెలుగుదేశానికి దెబ్బ అయింది, అదే రాష్ట్ర విభజనకు కారణమైంది. మరి ఆ రోజు చంద్రబాబుని ఎందుకు కాపాడలేకపోయాడు? ఎందుకని తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో తేలేకపోయాడు? ఇవాళకి ఇదే ఈనాడు, ఇదే రాధాకృష్ణ ఇద్దరు కలిసి కష్టపడమనండి, తెలంగాణలో ఏమన్నా తెలుగుదేశాన్ని ఏమైనా తేగలరు? కాదు. తెలుగుదేశం ఎదుగుదలని వాడుకుని బాగుపడ్డవాళ్ళు వాళ్ళిద్దరు. రామోజీరావుకి ఆ ఫిలిం సిటీ ల్యాండ్ ఇంకోడైతే వదిలిపెట్టేవాడు. వీళ్ళు దిక్కుమాలిన రాజకీయాలు కాకపోతే రాజశేఖర రెడ్డి అసమర్థుడే, కేసీఆర్ అసమర్థుడే. ముందంతా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు భూములకు సంబంధించి కొనుగోళ్లు, ఈ గొడవలన్నీ. తర్వాత ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? దాంట్లో మార్గదర్శి ఫైనాన్స్ ది సక్రమంగా చివరికి ఎంత క్లియర్ కట్ ఎందుకు మూసేసుకున్నాడు రామోజీరావు దాన్ని? అంటే తేడా జరిగిందని ప్రూవ్ చేయించాడు కదా. నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేకపోయారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు పచ్చి ఫ్రాడ్ చేసినా సరే జెన్యూన్ అని చెప్పి మాట్లాడించడం ఇక్కడ ఎక్కువ అలవాటు బేసిక్ గా. ఇప్పుడు సాక్షి బట్టలు ఎప్ప తీసుకుని చెప్పింది, రాజశేఖర్ బొమ్మ పెట్టుకుని కనబడుతుంది. చాలా మంది అంటుంటారు సాక్షి ఎందుకు అన్నట్టు, సాక్షిని అనడానికి అది పేపర్ కాదే, మా పార్టీ కరపత్రం వాళ్ళు రాసుకున్నారు, అక్కడ బొమ్మ చూపెడుతున్నారు డైరెక్ట్. టీవీలో కూడా బొమ్మ చూపెడుతున్నారు, రాజశేఖర రెడ్డి అభిమానుల పేపర్, రాజశేఖర రెడ్డి అభిమానులు ఛానల్. నువ్వు ఆ మాట చెప్పట్లేదు కదా ఇక్కడ. నా జర్నలిజం అంటున్నావు కదా, జర్నలిజమే ఉంది అక్కడ.
దాంట్లో. సార్ ఇదే కేఎస్ఆర్ లైవ్ షోలో ఓకే అక్కడ ఒక విశ్లేషకుడు మాట్లాడాను, ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఆయన ఎందుకు ఆపలేదు, ఈయన నవ్వారు అని చెప్పి అప్పుడు కేఎస్ఆర్ ని కూడా అరెస్ట్ చేశారు, తర్వాత రిలీజ్ చేశారు అనుకోండి. కానీ ఇక్కడ ఏకంగా ఈయన ఒక పత్రికా యజమాని అయ్యుండి ఈయన స్వయంగా ఆర్కే పలుకు పేరుతో ఈయన మొత్తం రాతలే రాయడం, దాంతో కంపేర్ చేసుకుంటే మరి ఏది నైతికం ఏది అనైతికం? అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలనుకుంటే లేదా తెలుగు రాష్ట్రాల్లో మీరు బ్రతకాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్కే గారు దైవాంశ సంభూతుడు, రామోజీరావు గారు వాళ్ళ కుటుంబము ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి శక్తులు. ఈ రాష్ట్రంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మనందరం పెళ్ళాలు పుట్టింటికి వెళ్ళినా లేకపోతే మన ఇళ్లలో పిండి వంటలు చేసుకుంటున్నా లేదా మనం బియ్యం పెట్టి అన్నం వండుకుంటున్నా లేదంటే కనుక మనం ఉద్యోగాలు చేస్తున్నా ఉపాధి పొందుతున్నా వ్యాపారం చేస్తున్నది మన తాత ముత్తాతల నుంచి ఉన్నా సరే వీళ్ళ దయాపేక్ష వలన బ్రతుకుతున్నది ఈ సమాజం, తెలుగు సమాజం. అలా నమ్మేటటువంటి మూర్ఖపు బ్యాచి వాళ్ళు, అలా నమ్మేటటువంటి మూర్ఖత్వంలో వాళ్ళు ఉంటారు, అందరినీ ఉంచుతారు అక్కడ. వీళ్ళని అది కరెక్ట్ అని నమ్మేటటువంటి ఒక వ్యవస్థ ఉంది వీళ్ళ చుట్టూత, ఒక షీల్డింగ్ వ్యవస్థ. వాళ్ళందరూ పెద్ద పెద్ద రాజ్యాంగబద్ధ పదవుల్లో కూడా చేశారు, కానీ వాళ్ళందరూ కూడా ఫైనల్ లాయల్టీ టువర్డ్స్ ఏ పార్టీ. ఈ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, పార్టీ కార్యాలయాల్లో పనిచేసిన వాళ్ళు ఆయా పదవుల్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ కూడా హితబోధలు చేస్తారు. ఫైనల్గా మీరు వీళ్ళు ఏం చేసినా సరే అది మోడీని తిట్టినా మనం తిట్టాలి, మోడీ మంచోడంటే మనం అవుననాల. అలాగే పవన్ కళ్యాణ్ చెడ్డోడంటే అవుననాల, పవన్ కళ్యాణ్ మంచోడంటే అవుననాల. అలాగే చిరంజీవి మంచోడంటే అవుననాల, కాదంటే అవుననాల. ఎన్టీ రామారావు మంచోడంటే అవుననాల, చెడ్డోడంటే అవుననాల, మళ్ళీ మంచోడంటే అవుననాల. మీరు అలా అనగలిగితే మాత్రమే మీరు తెలివైన వాళ్ళు, మీరు బాధ్యత కలిగిన వాళ్ళు, మీరు సమాజంలో బ్రతకదగ్గటువంటి వాళ్ళు. అలా కాకపోతే గనక మీరు దుర్మార్గులు. ఇది ద టెండెన్సీ వాళ్ళది. అది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేసిన నిరసన ఒక రకంగా అంటే అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొన్న అక్కడ హైదరాబాద్ వెళ్ళి ఏబిఎన్ కార్యాలయం ముందు కూడా హడావుడి చేశారు. ఒక మైలేజ్ షో అయిందా ఇది? దీనివల్ల సాధించింది ఏంటి వైసీపీ? రాధాకృష్ణ గారికి మైలేజ్ ఇచ్చారు వీళ్ళు నిరసన చేయడం ద్వారా. వీళ్ళందరూ కలిసి ఆయనకి రాధాకృష్ణ గారు అయ్యో అని విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి సరిపోయింది. తెలుగుదేశం వాళ్ళకి మానసిక సంతోషం, బా మా కోసం ఆ త్యాగం చేస్తున్నాడు ఆయన, ఎంత తిట్టించుకుంటున్నాడు ఆయన అన్నట్టు. మేబీ రాధాకృష్ణ గారు చెప్తే ఏదన్నా 4-5 భూములు అలాట్ చేసి పెడతారేమో మనుషులకి ఎవరికన్నా. అది రాధాకృష్ణ గారికి మైలేజ్ పెంచడం కోసం వైసీపీ ఉద్యమించింది. చేతనైతే నీ పేపర్లో రాసుకోవయ్యా, ఎందుకు ఆయన దుక్కుమాల నెట్టోరియల్ కాలంని ఆళ్ళ పేపర్ ఓడే చదవడు అక్కడ, తెలుగుదేశం వాళ్ళే పూర్తిగా చదవరు దాన్ని. వీళ్ళ పబ్లిసిటీ ఇచ్చినట్టు అయిందా? అంతే. వీళ్ళకి పిచ్చ ఏంటంటే రాధాకృష్ణని మోసి పెంచి పెద్దోడిని చేసి చంద్రబాబు గారి చేత ఆయనకు కావాల్సిన బెనిఫిట్స్ ఇప్పిస్తోంది వీళ్ళ ఉద్యమాలు. ఓవర్లుక్ చేయాల్సిందాన్ని. సాక్షి కంటే ఏమన్నా ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ఎక్కువ ఉందా? సాక్షి టీవీ కంటే వ్యూవర్షిప్ ఏమైనా ఉందా ఆంధ్రజ్యోతికి? ఎందుకు మరి దాని మీద నువ్వు వాడు రాశాడు, నువ్వు నీ పేపర్లో రాయి, ఆడాళ్ళ టీవీలో రాసుకున్నాడు, నువ్వు నీ టీవీలో రాసుకో, ఎందుకు దాంట్లో? దానికి మొత్తం పార్టీ అంతా చించుకోవాలా? పార్టీ నాయకులు చించుకోవాలా? రాయి, నీ సోషల్ మీడియాలో నువ్వు కూడా రాసుకో. వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు నిన్ను రాయట్లేదా? రాసుకో. రోడ్డు ఎక్కడం ఎందుకు, ఉద్యమించడం ఎందుకు, అక్కడ ఆయన వీరుని చేయడం ఎందుకు? అంటే మేబీ వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున్న రాధాకృష్ణ గారికి రాజ్యసభ ఇప్పిస్తారేమో ఇట్లా చేసి. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి వైసీపీకి ఓకే ఎంతవరకు ప్రయోజనమా కాదా అని పక్కన పెడితే వాళ్ళే అనవసరంగా పెద్ద చేశారా ఇష్యూని అనేది. ఎందుకంటే ఇందులో క్షమాపణలు చెప్పడాలు ఉండవు, అరెస్టులు ఉండవు, ఏమి ఉండవు. కాకపోతే ఫిర్యాదులు, కంప్లైంట్లు ఇవన్నీ ఒక చిన్న యాజిటేషన్ పెద్ద చేశారు అన్నట్టుగా ఉందా వైసీపీ. అది ఎంతవరకు రాజకీయంగా రేపు కలిసి వస్తుంది చూద్దాం.